ఏ శుభకార్యానికైనా శుభారంభం. సుత్తివేల్ గారు అండ్ శ్రీలక్ష్మి గారి మధ్య కూడా రకరకాల న్యూస్ వచ్చాయి ఆ రోజుల్లో. ఎక్కువగా అది గాసిప్స్ అనండి, రూమర్స్ అనండి, కావాలని చేసింది అనండి, కథనాలు అయితే ఎక్కువగా వచ్చాయి. ఇద్దరికి మధ్య ప్రేమాయణం ఉంది, ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు. సుత్తివేల్ గారు శ్రీలక్ష్మి గారు ఏంటి అసలు మీ ఇద్దరి మధ్య అసలు ఏముంది? నిజంగా ఇలాంటివి ఏమీ లేవు. అన్ని అపోహలు తుడిచిపెట్టచ్చు. కానీ దీనివల్ల పాపం వాళ్ళ ఆవిడ గారు చాలా హట్ అయ్యి నిజమే కాబోలు అనుకొని అంత దీనికి వెళ్ళిపోయిందంట, ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిందంట. ఆ విషయం నాకు తెలుసుంటే, అమ్మ తల్లి మీ ఆయన గారినే చూడాలమ్మా, నాకు ఇంకెవరు దొరకరా, మీ ఆయన పత్తి భక్తిని మీకే మెచ్చుకోండి, మీరే పెట్టుకోండి, నేనైతే బాబాయ్ బాబాయ్ అని అంటాను. ఓకే. ఆయనేమో ఈ అమ్మ అమర్నాథ్ అంటాడు, ఆయన అమర్నాథ్, నీ అబ్బా అమర్నాథ్ అంటాడు. మా అబ్బా అమర్నాథే కదా, కావాలనే మా అబ్బా అమర్నాథ్ అంటాడు ఆయన. అంత ఇదిగా ఉంటాడు. నేనంతే బాబాయ్ బాబాయ్ అంటాను. ఆయన ఒక్కసారి 2 జళ్ల సీత అప్పుడు ఒక మూవీకి, అదే ఫస్ట్ నాకు ఆయనకి మొహపరిచయం అనమాట. నేను వస్తున్నాను, చుడిదార్ వేసుకొని వస్తున్నాను, ఆయన నాకు ఎదురుపడ్డారు. ఏంటి నువ్వు నా పక్కన వేస్తున్నావా, నీకు నాకు అసలు ఏమైనా పోలికుందా అని అన్నారు ఆయన. అంటే మ్యాచ్ అవ్వలేదన్నంత ఫీలింగ్లో ఉన్నాడు ఆయన. నేనేంటి నువ్వేంటమ్మా, నీతో నాకు కాంబినేషన్ ఏంటి అని అన్నాడు. క్యారెక్టర్ అండి, నన్ను పిలిచారు, నేను వచ్చాను, సర్లే అనుకుంటే వెళ్ళిపోయాడు. ఆయన మేనరిజం డిఫరెంట్గా ఉంటుంది, అన్నీ అంటుంటాడు కదా. అంత నిజంగా చెప్తున్నా అండి, నేను ఒక 50 మంది ఆర్టిస్టులతో చేశాను. ఏ కోసాన కూడా అలా అనుమానంగా పడవలసిన అవసరమే లేదు. బ్లంట్గా చెప్తున్నా నేను. ఈయనొక్కడనే మెన్షన్ చేయక్కర్లా, ఎవరినైనా తీసుకోండి, ఎవరైనా సరే అంత బాగా క్లోజ్గా అంత యాక్టింగ్ వరకు చక్కగా చేస్తాం. సినిమా షూటింగ్ అయిపోగానే ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం. అయ్యే వరకు అందరు చుట్టూతో కూర్చుంటాం, చక్కగా కబుర్లు చెప్పుకుంటాం, చక్కగా జోకులు వేసుకుంటాం, వాళ్ళు తెచ్చింది వీళ్ళ తెచ్చింది అందరు కలుపుకోరతనంగా తింటాం. అన్నీ హ్యాపీగా ఉండేది. ఆ రోజుల్లో ఇలాగంట కదా అలాగంట కదా ఇలాంటి కబుర్లు లేవు. ఆయన రియాక్షన్ ఏంటి, సుత్తివేల్ గారి రియాక్షన్ తెలిసాక? ఆయనకేమో, నాకు అసలు ఇది విషయమే తెలియదండి, తర్వాత తెలిసింది. ఇదొక మ్యాటరా, ఒక 10 పిక్చర్లు చేస్తే ఆయనతో ఇలా కట్టేస్తారా అని అనుకున్నాను. ఇలా కూడా ఉంటాయా 10 పిక్చర్లో వాళ్ళు అంటే అంత ఇన్వాల్వ్మెంట్కి వెళ్ళిపోయారు వాళ్ళు. వెల్ అండ్ గుడ్ భార్యాభర్తల కింద అంత వెల్ అండ్ గుడ్గా అంత చక్కగా తీసుకున్నారనమాట. ఓకే అనే అనుకుంటాను. నేను ఇంతమందిని చేశానండి, ఎంతమంది, మొత్తం సత్యనారాయణ గారు కానీ, రావు గోపాలరావు గారిని, మారుతి గారు కానీ, ఎంతమందితో చేశాను. అంతమంది క్యారెక్టర్ అంటే క్యారెక్టరే. మా క్యారెక్టర్ పరంగా మేము ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ డైలాగ్ని, ఆ క్యారెక్టర్ని నిలబెట్టుకోవడం, ఈ తాపత్రయంలోనే ఉంటాము. బతుకు తెరువు తెలిసి మనం కడుపు కట్టుకొని వచ్చి ఈ సరదాలు తీర్చుకోవడానికి వేరే పని లేదు. అసలు ఆలోచన ఎలా వస్తుందండి? ఏమన్నా మాట్లాడుకోవచ్చు, పర్వాలేదు, మాట్లాడుకున్నంత మాత్రాన అయ్యో ఇదేంటి అదేంటి అనడానికి ఏమీ లేదు. కానీ మా మనసులో అలా ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాం. ఓకే. బాధపడ్డారు? బాధ అసలు బాధ ఎందుకండి, అయితే కదా బాధపడ్డాం, అయ్యో తెలిసిపోయింది అని. కానప్పుడు ఎందుకండి? సుత్తివేలు గారితో పాపం ఆయన అమ్మాయి కూడా ఆయన ఏం చేశాడు పాపం. ఎటు మేము బాగున్నా, నేను బాగున్నాను, ఆయన బాగున్నాను, ఎటు పోయి వాళ్ళ ఆవిడ పాపం ఫీల్ అయిపోయిందట. అది నాకు తెలియదు. నాకు తెలిసుంటే అమ్మ తల్లి అలా ఏం అనుకోవద్దు, కళ్ళలో కూడా ఊహించొద్దు, అలాంటి ఏమీ లేవు. 100 సినిమాలు చేసినా కూడా సుత్తివేలే, నేనే అమ్మ, నీ మూడికి ఏమీ ఆపద రాదు, ఏమీ రాదు, అంత సీను లేదమ్మా మీ ఆయనతో. మీ ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటే మహా సంతోషం. అది మాకు తెలీదు, నాకు తెలీదు, ఆయనకి తెలీదు. తెలుసుంటే మేమే డిక్లేర్ చేసి ఉంటాం బయట, ఇలా అనుకుంటున్నారంట ఏంటి అనేసి. మాకే తెలీదు ఇలా అనుకుంటున్నారని ఇప్పుడు మీ ద్వారా తెలుస్తుంది. అంతకు ముందు కూడా ఎవరో చెప్పారు, ఆయన పోయాక చెప్పారు. బతుకున్నప్పుడు చెప్పినా మేము మీటింగ్ పెట్టుండు, మీటింగ్ పెట్టి ఇలా కాదురా బాబు పాపం ఆవిడైనా ప్రశాంతంగా నిద్రపోని అని. పోనీ ఇంత అందంగా ఉంటారు కదా, ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారంటే అప్పుడు చాలా అందంగా ఉంటారు. మేము పుట్టుండం కూడా. ఏమిటి అందంగా ఉన్నాను నేను, మీరు అంటున్నారా? అదే గుండ్రంగా బాగా మంచిగా గుండ్రంగా ఇలా
ఓ దేవుడా, ఈ కరోనా టైంలో అందరూ బాగుండాలి ఆయన, అందరూ బాగుండాలి, మీరు బాగుండాలి. ఎవరు ప్రపోజ్ చేయలేదు మీకు? నాకు ప్రపోజల్ ఏం లేదండి. ప్రపోజల్ చేసినా కూడా నాకు అవసరం లేదు. ప్రపోజల్ చేసుకొని ఉంటది కదా. లేదండి, నేను ప్రపోజల్ వరకు మేము అంత అంత ఇది ఇవ్వలేదు. దారి లేదు. తెల్లారులేస్తే మేకప్ వేసుకోవడం, పరిగెట్టడం, రావడం, అలసిపోవడం, పడుకోవడం, ఇదే. నేను పడుకున్న ప్లేస్ కూడా, మంచం కూడా ఈ పిల్లల్ని పడేసి వాళ్ళు పోసి అప్పుడులో డైపర్లు లేవు, సువాసన వచ్చేదన్నమాట అలాగా. ఆ స్మెల్, అందులోనే గొడ్లాగా అలా పడుకుంటూ పోయేదాన్ని. తీసుకొచ్చి పడేస్తారు ఆ పిల్లల్ని అంతా. వాళ్ళేమో పోసి అదొక స్మెల్, యూరిన్ స్మెల్, అందులోనే నేను పడుకునేదాన్ని. ఏం చేస్తాం, నాకు నిద్ర అలా వర్క్ చేసేదాన్ని. తిండికి కూడా లేదండి, డైటింగ్ అప్పుడులో. ఇప్పుడు వచ్చే అంత ఫాస్ట్ ఫుడ్లు ఇలాగా ఇప్పుడు వచ్చే దానికన్నీ సెపరేట్ ఫుడ్స్. ఇప్పుడు మేమంతా ఆ రోజుల్లో ఒట్టిని కడుపు కట్టుకొని ఉన్నదేదో ఉడకబెట్టిన కాయగూరలు, గోధుమ అన్నం అలాంటివి తిని, ఒక యాపిల్, ఒక మజ్జిగి అలా తాగే అలాగ ఉండేవాళ్ళం. మా ఇంట్లో అంత బిర్యానీలు అవి ఇవి చేసుకుంటుంటే వాసన చూడడం వరకే నా ఇది. ఇండస్ట్రీకి రాగానే ఎవరికైనా చూడగానే మంచి అబ్బా ఏమున్నాడు రా క్రష్ అని అంటారు, ఫస్ట్ క్రష్ అంటారు. అలా ఎవరైనా ఉన్నారా మీకు? హీరో కావచ్చు, పెద్ద హీరోలు కావచ్చు, మీ జనరేషన్ హీరోలు కావచ్చు, ఇప్పుడు జనరేషన్ అని నేను అడగను. బాగున్నారంటే అప్పుడులో అందరూ అందగాళ్లే. హీరో కృష్ణ గారు కానీ, కృష్ణంరాజు గారు కానీ, శోభన్ బాబు గారు కానీ, అందరూ అందగాళ్ళు హీరోస్. ఇప్పుడు హీరోస్ అంటే మరి నాకు తెలీదు. ఇప్పుడు హీరోస్ తెలియదా మీకు? తెలీదు అంటే అంత అందగాళ్ళు అనేది వేలెత్తి చూపించడానికి నాకు తెలియదు అంటున్నా. ఓకే, మహేష్ బాబు ఉన్నాడు కదా. మహేష్ బాబు ఉన్నాడు, చాలా మంది, ఎన్టీఆర్ ఉన్నారు. కృష్ణ గారితో ఎలా ఉంటుంది వర్క్ ఎక్స్పీరియన్స్? కృష్ణ గారు అండ్ విజేంద్రముల్లా గారు. కృష్ణ గారితో నేను నమస్కారం ఎన్నిసార్లు మోసపోయాను. ఆయన కళ్ళద్దాలు పెట్టుకుంటారు, నమస్కారం అండి అంటే పలకరు, విష్ కూడా చేయరు. ఆయన చూస్తున్నారో చూడలేదో మనకు తెలీదు. అందుకే దగ్గరికి వెళ్ళి నమస్కారం అండి అని అంటారు. అప్పుడు అని చాలా వేస్ట్ చేసుకున్నాను నమస్కారాలు. ఓకే. ఆ తర్వాత నాకు తెలిసింది, అమ్మో నమస్కారం పెడితే వేస్ట్ అయిపోతుంది ఈయన దగ్గర అనేసి దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాలు అలా ఒక 5 నిమిషాలు నుంచొని ఇలా అన్నప్పుడు నమస్కారం అండి అంట. అంత ఇది అనమాట, అస్సలు తలెత్తిలా అని కూడా చూడరు ఆయన. ఓకే, చాలా ఇదే. శోభన్ బాబు గారు మళ్ళీ జోయల్గా మాట్లాడతారు, కృష్ణంరాజు గారు మాట్లాడతారు, అందరూ అప్పుడు హీరోస్ అందరూ బాగా మాట్లాడతారు. అందరూ ఇలా కూర్చుంటామండి అందరం. శోభన్ బాబు గారు లేడీ ఆర్టిస్టులకు ముఖ్యంగా మంచి మంచి మర్యాద, మంచి జాగ్రత్తలు నేర్పుతాడు. చెప్తారంట. ఏమని చెప్పారా మీకు? జాగ్రత్తలు చెప్తారు. అమ్మా నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఎంత సంపాదించబోతున్నావు, ఇవన్నీ మనకు అనవసరం, నాకు అనవసరం. నువ్వు సంపాదించిన రూపాయి అయినా గట్టిగా పట్టుకొని దాచుకో, చివరాఖరి వరకు అది నువ్వు దాచుకొని నువ్వు నిలబెట్టుకో. రేపు పోయేంత వరకు ఇలాగే ఉండు, కానీ ఇలా ఉంటే నీకు చాలా నీ ఆడపిల్లలకి, ఈ సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లలకి గౌరవం ఉండదు. ఓకే అని చెప్పేవారు. చాలా బాగా చెప్తారండి, చాలా మంచి ఆయన. శోభన్ బాబు గారు అంటే అసలు ఆ రోజుల్లో ఎవరైనా పడి సావాల్సిందే, అంత అందగాడు కదా శోభన్ బాబు. సో అందరూ శోభన్ బాబు గారు రింగులు జుట్టుని ఇష్టపడుతూ ఉంటారు. నిజంగా రింగులు ఆయన సెట్ లో పెట్టుకుంటారా లేకపోతే ఎప్పుడు రెగ్యులర్ గా ఉంటాయా? ఏమో ఆయన విగ్కే ఫిట్ చేసి ఉంటది అనుకుంటా అది. అవునా? ఓకే. ఆయన ఎప్పుడు విగ్ తీసి చూడలేదు మేము. విగ్ తోటే వస్తాడు, విగ్ తోటే వెళ్తాడు ఆయన. ఓకే. పెళ్లి కొడుకులాగా వస్తాడు ఆయన, చక్కగా వైట్ పంచి విగ్ పెట్టుకొని మేకప్ వేసుకొని ఒక సూట్ కేసు పట్టుకొని వస్తారు ఆయన. నేరుగా గబ మేకప్ రూమ్కి వెళ్ళిపోతాడు. రియల్ ఎస్టేట్ లో మెలకువలు చెప్పారా మీకు కూడా? ఎప్పుడు రియల్ ఎస్టేట్లో ఏదున్నా కూడా, ఇంత డబ్బున్నా కూడా స్థలంలో పడేసుకోమ్మా, బంగారం వాటికన్నా కూడా స్థలంలో పడేసుకుంటే అది రూపాయి 10 రూపాయలు అవుతుంది, కానీ రూపాయిగా పోదు అని చెప్తాడు. ఈయన చెప్పిన ఫాలోలోనే చాలామంది మగవాళ్ళందరూ బాగా ప్రయోజకులు అయ్యారు కదా. చంద్రమోహన్ గారు, శ్రీధర్ గారు, ఇంకా చాలా మంది అందరు చెప్తుంటారు. మురళీమోహన్, శోభన్ బాబు గారు తర్వాత సౌత్ లో ముఖ్యంగా ఆర్టిస్టులలో చంద్రమోహన్ గారు సెకండ్ రిచెస్ట్ పర్సన్ అని చెప్తుంటారు. అవునా? అవును. ఆయన యాక్చువల్గా వచ్చేసి సినిమాల్లో యాక్ట్ చేసిన తర్వాత ఆ వచ్చిన డబ్బుని సినిమానే తీయాలనుకుంటారు, కానీ ఈయన రియల్ ఎస్టేట్లో పెట్టాలనే థాట్ ఎవ్వరికి రాదు. ఈయన ద్వారానే మురళీమోహన్ గారు కానీ, ఈయన ఎవరు చంద్రమోహన్ గారు, శ్రీధర్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, పేర్లు నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ ఈయన్ని ఫాలో అయిన వాళ్ళే.
ఎవరు లాస్ అవ్వలేదు, అందరు బాగున్నారు.